సార్ నమస్కారం సార్. నమస్తే సార్ మన నాగ చైతన్య గారు శోభిత గారు ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత వీళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అన్న పైన వేణుస్వామి గారు చెప్పిన జాతకం పైన ఇప్పుడు తీవ్ర స్థాయిలో అన్ని వర్గాల నుంచి కూడా విమర్శలు రావడం మనం చూసాం సార్. సో ఆయన వీళ్ళిద్దరు విడిపోతారు 2027 తర్వాత ఒక అమ్మాయి కారణంగా అని చెప్పడం అనేది చాలా మందిలో కోపంగా కలిగించింది. ఇప్పుడు ఫిలిం జర్నలిస్టుల సంఘాలన్నీ కూడా ఈయన పైన యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి సార్. కంప్లీట్ చేస్తామని అంటున్నారు. మరి ఏం జరిగే అవకాశం ఉంది? వేణుస్వామి గారి కామెంట్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? వేణుస్వామి కామెంట్స్ మీద కామెంట్స్ కాదు, అది ఆయన వాళ్ళ జాతకాలు పరిశీలించి ఒక ప్రకటన చేశాడు. దీన్ని అంటే ఒక ఎక్స్పైర్డ్ డేట్ చెప్పాడు. ఈ రిలేషను 27లో ఎక్స్పైర్ కాబోతోంది అని చెప్పాడు. నిజానికి అలా చెప్పే హక్కు ఆయనకు ఉందా అనేది పరిశీలించాలి. ఎవరి జీవితం గురించి అయినా సరే, ఇప్పుడు వేణుస్వామి గారు ఆయనకి వివాహం అయ్యుంటే నాకు తెలియదు, వారికి ఒక భార్య ఉండుంటే వారిద్దరూ విడిపోతున్నారని ఇంకెవరో ప్రకటిస్తే ఆయన గాయపడతాడు కదా. ఒకవేళ ఆల్రెడీ విడిపోయి ఉంటే ఆనందపడతాడు, విడిపోయే కండిషన్ ఉంటే నిజమే కదా అనుకుంటాడు. ఆ పరిస్థితి లేనప్పుడు చెబితే గాయపడతాడు కదా. అలాగే అవతలాళ్ళు గాయపడతారు కదా. పర్సనల్ స్పేస్లోకి వచ్చి మాట్లాడటం అని అప్పుడు అంటాడు ఆయన. వ్యక్తిగత ఆవరణలోకి వచ్చి మాట్లాడుతున్నారు అని ఆయన చాలా సందర్భాల్లో చాలామంది మీద విరుచుకుపడ్డాడు. నేను శాస్త్రబద్ధముగా చెబుతున్నాను, నన్ను అనవసరంగా విమర్శిస్తున్నారు, నన్ను విమర్శించే వాళ్ళ మీద నేను లీగల్ యాక్షన్ తీసుకుంటాను అని వారు బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. మరి వారు చేస్తున్నది అదే కదా మొదటి నుంచి. ఇప్పుడు సమంత నాగ చైతన్య విడిపోవడానికి ముందు ఒక స్టార్ కప్పులని క్యాంపెయిన్ ఓపెన్ చేసింది ఆయన. అక్కడి నుంచి అది స్ప్రెడ్ అయింది. ఇది ఒక రకంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించటం. రాజ్యాంగం వ్యక్తి స్వేచ్ఛని గ్యారంటీ ఇచ్చింది అనే విషయం గమనంలో ఉంచుకుంటే, వ్యక్తి స్వేచ్ఛలో భాగంగానే వ్యక్తిగత గోప్యత కూడా ఉంటుంది. వ్యక్తిగత గోప్యతతో పాటు వ్యక్తిగత ఆవరణ ఉంటుంది. ఆ వ్యక్తిగత ఆవరణలోకి ఎవరూ ప్రవేశించడానికి వీలు లేదు. ప్రైవసీ, ఇండివిజువల్ ప్రైవసీకి భంగము కలిగించే హక్కు ఎవరికీ లేదు. వారు వివాహం చేసుకుంటారా లేదా అనేది వారి ఐచ్ఛికము. కలిసి ఉంటారు, లేకపోతే ఉండకపోతారు. ఉండకపోయే పరిస్థితి ఉందని భావించే కదా చట్టం చేసింది. విడిపోయే హక్కును కల్పిస్తూ చట్టం చేశారు కదా. డివోర్స్ యాక్టులు ఇవన్నీ అలా వచ్చినవే కదా. పింగళి నాగేంద్రరావు గారు గుండమ్మ కథలో రాసిన పాటలో చెప్పినట్టు విడాకు చట్టం తెచ్చారు అని రాశాడు. సటైర్ వేశాడు, ఒక జోక్ వేశాడు తప్ప నిజానికి జోక్ కాదు అది. అది ఒక ప్రజాస్వామిక ఆకాంక్షల మేరకు దాన్ని గౌరవించి కల్పించిన ఒక సదుపాయం. ఆ సదుపాయం మీద మీరు ఏ రకమైన శాస్త్ర ప్రమాణంగా మాట్లాడినప్పటికీ అది రాజ్యాంగ విరుద్ధమే. ఈ కాంటెక్స్ట్లో ఆయన్ని ఫ్రేమ్ చేసి ఒక కేసు ఫైల్ చేయడానికి అవకాశం అయితే ఉంది. ఆ అవకాశాన్ని ఏ మేరకు ఎవరైనా వినియోగించుకోవచ్చు. అది సంఘాలే అక్కర్లేదు, ఎనీ ఇండివిజువల్ వెళ్ళి కోర్టులో కేసు వేయవచ్చు వేణుస్వామి మీద. వేణుస్వామి మీదే కాదు, గతంలో కూడా ఇలాంటి పర్సనల్ ఏరియాలకు వెళ్ళి మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ వివాహాల గురించి మాట్లాడటం కూడా ఇలాంటి తప్పే. అది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఆ రోజున ఆయన మీద ఎవరో కోర్టులో ప్రొసీడ్ కాల, కానీ అవ్వాల్సిన సందర్భం అది. అలాగే ఇప్పుడు వేణుస్వామి మాట్లాడుతున్న దాని మీద కూడా కోర్టుకు వెళ్ళటానికి తగినటువంటి గ్రౌండ్స్ ఉన్నాయి దానిలో. ఆ గ్రౌండ్ ఉన్నప్పుడు మెరిట్ కూడా ఉంది దానిలో. ఉన్నప్పుడు వెళ్ళి కోర్టులో నిలబెట్టవచ్చు. ఇది చాలా స్పష్టంగా వ్యక్తి స్వేచ్ఛకి సంబంధించినటువంటి విఘాతం. రెండోది, వాళ్ళ భవిష్యత్తు ప్రవర్తన ఎలా ఉంటుందని ఈయన ఎలా డిసైడ్ చేస్తాడు?
రిలేషన్స్ అనేవి రెండు విషయాల మీద నిలబడతాయి. ఒకటి, వాళ్ళిద్దరి మధ్య ఎవరైతే రిలేషన్లో ఉన్నారో వాళ్ళ మధ్య పూర్తి స్థాయి 100% ప్రజాస్వామిక వాతావరణం విలసిల్లితే వాళ్ళు కలిసి ఉంటారు. అది లేనప్పుడు ఎవరో ఒకరు సర్దుబాటు ధోరణితో లొంగుబాటుతో వ్యవహరించినప్పుడు ఆ రిలేషన్ నిలబడుతుంది. అలా కాకుండా ఇద్దరూ కూడా వ్యక్తిత్వంతో వ్యవహరిస్తే, వ్యక్తిత్వం అంటే ఎవరి అభిప్రాయాల మేరకు వాళ్ళు నిలబడితే అప్పుడు కొంచెం భావపరమైనటువంటి ఘర్షణ జరుగుతుంది. ఆ ఘర్షణలో కలిసి ప్రయాణించడం కష్టము అనే అభిప్రాయం కలిగినప్పుడు విడిపోతారు. అది తప్పేం కాదు, అదే మహాపాపము కాదు, పాతకం కాదు. ఇప్పుడు ఈయన దీనికి ఎక్స్పైరీ డేట్ పెట్టడం వలన జనాలలో పెళ్లి పట్ల ఉన్నటువంటి ఒక పవిత్రత, ఒక అభిప్రాయం ఉంది. అక్కడికి వెళ్ళి గేమ్ ఆడుతున్నాడు, ఒక మనోభావాల దగ్గరికి వెళ్ళి గేమ్ నడుపుతున్నాడు. అంటే నైతికత పట్టుకొస్తున్నాడు. పట్టుకొచ్చి గతంలో కూడా నేనే చెప్పాను ఆ పెళ్లి పెటాకులు అవుతుంది అని కూడా క్లెయిమ్ చేసేసుకుంటున్నాడు. ఈ ఉత్సాహంతో ఇదంతా ఎందుకు చేశాడు ఇంత హడావిడి అంటే సెకండ్ ఇన్నింగ్స్ ఆయనకి. వైనాట్ 175కి మద్దతు ప్రకటించినటువంటి వేణుస్వామి గారు 11 అనే నెంబర్తో భంగపడిన వాళ్ళలో ఆయన కూడా ఉన్నాడు. ఆ సందర్భంగా ఆయన కన్ఫెస్ చేసి అస్త్ర సన్యాసం చేసి ఇప్పుడు మళ్ళీ ఇది బాగుందని చెప్పి రీఎంట్రీ ఇచ్చాడు. ఇది ప్రమాదం. ఈ ప్రమాదాన్ని నిలువరించటం కోసం ఆయన మీద అంటే రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, రాజ్యాంగం వ్యక్తులకు హామీ ఇచ్చినటువంటి అంశాలని ప్రశ్నిస్తున్నాడు, దాని మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నాడు అన్న టోన్లో ఆ గ్రౌండ్లో కేసు బుక్ చేస్తే బలంగా ఉంటుంది. ఆ దిశగా లీగల్ ఎక్స్పర్ట్స్తో చర్చించి కేసు పెడితే దానికి ఆ మేరకు ఒక హెచ్చరికగా కూడా ఉంటుంది. అది గతంలో ఇలాంటివి జరిగినాయి. అంటే ఒక జర్నలిస్టు ఒక ఏరియాలో ఒక జ్యోతిష్యుడిని ఇంటర్వ్యూ చేశాడు ఎన్నికల సందర్భంలో. నాకు గుర్తున్నంత వరకు 91 ఎన్నికలు. ఆ ఎన్నికలు సందర్భంగా ఒక బై ఎలక్షన్ ఏదో జరిగింది. అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ అనుకుంటాను, పార్లమెంట్ ఎలక్షన్స్ ఏదో జరిగింది. ఆ సందర్భంగా జమున గారు రాజమండ్రి నుంచి కంటెస్ట్ చేశారు. జమున గారి మీద నెగిటివ్గా ఒక జ్యోతిష్యుడు చెప్పాడు, జమునాన్ని ఓటమి తథ్యం అని. ఆంధ్రప్రభలో అది వచ్చింది హెడ్డింగ్, జమునాన్ని ఓటమి తథ్యం అని చెప్పి ఒక జ్యోతిష్యుడు ఫోటో పెట్టి వేశారు. ఆవిడ నిజంగానే ఓడిపోయారు. నిజానికి ఆయనకు సన్మానం చేయాలి, ముందే చెప్పాడు ప్రిడిక్షన్ కరెక్ట్గా ఉందని. కానీ ఆవిడ కేసు పెట్టింది. ఆవిడ ఏమని కేసు పెట్టారంటే నా పర్సనల్ ప్రైవసీని ఇబ్బంది పెట్టాడు, అలా కాదు, అంటే ప్రజలని నాకు వ్యతిరేకంగా ప్రిపేర్ చేశాడు అని. అంటే పరువు నష్టం దావా వేశారు ఆవిడ, డిఫేమేషన్ దావా వేశారు. ఆ దావాకి ఈయన హాజరు కాలేదు కోర్టుకి. ఫైనల్గా ఆయన అరెస్ట్ చేసి లోపల పెట్టారు. 91లో ఆయన అరెస్ట్ అయ్యాడు. అంటే మేబీ 89 ఎలక్షన్స్లో జరిగి ఉండొచ్చు అది, లేదా తర్వాత జరిగిన బై ఎలక్షన్లో జరిగింది. మ్యాక్సిమం అదే టైం. రాజీవ్ గాంధీ హత్య జరగటానికి కొద్ది రోజుల ముందు ఆయన అరెస్ట్ అయ్యి జైలుకి వచ్చాడు. కాబట్టి ఆ కేసు ఏమైంది అనేది నాకు డీటెయిల్స్ తెలియదు, కానీ ఆయన అరెస్ట్ అవటం నాకు తెలుసు. ఆవిడ కేసు పెట్టారు, అతను అరెస్ట్ అయ్యాడు. ఇలాంటివి గతంలో జరిగినాయి, 2-3 సందర్భాల్లో కనిపిస్తుంది. కాబట్టి రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నాడు, చట్టాన్ని అగౌరవపరుస్తున్నాడు అనే గ్రౌండ్లో రాజ్యాంగం పౌరులకి కల్పించినటువంటి హక్కులకి భంగకరంగా మాట్లాడుతున్నారు వీళ్ళు అనే సెన్స్లో గనక కాన్స్టిట్యూషనల్ లెవెల్లో వీళ్ళని నిలబెట్టి కేసులు బుక్ చేయగలిగితే బలంగా డెఫినెట్గా కంట్రోల్ అయ్యే ఛాన్స్ కొంతమేరకు ఉంటుంది. ఓకే. అంటే సార్ వేణుస్వామి గారి పట్ల అంటే గతంలో ఆయన చేశారు, నాగ చైతన్య గారు, సమంత గారి విషయంలో, మళ్ళీ ఇప్పుడు చేస్తారు. నా అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు, సీరియస్గా రెస్పాండ్ అవ్వాలి. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, ఈయన బయట నుంచి మారుతున్నాడు. అంటే దాసరి నారాయణరావు గారు ఒకసారి ఎప్పుడో అన్నాడు, మేము అద్దాల మేడలో ఉంటున్నామంటే ఎవరికైనా విజిబుల్లే, ఎవరైనా రాయేయచ్చు మా మీద అని. రాళ్ళేసే హక్కు ఉంది వాళ్ళకి,
అంటే పోస్టర్ల మీద పేడేస్తారు, మా మీద రాళ్ళేస్తారు. ఎందుకంటే ఈజీగా ఉంటుంది, మేము దొరుకుతాం ఈజీగా, సినిమా వాళ్ళకి శీలం ఉండదు అని మాట్లాడుకుంటారు. ఇవన్నీ చెప్పాడు ఆయన. కాబట్టి ఒక తనకి పబ్లిసిటీ రావడానికి దీన్ని ఒక ఆయుధంగా వాడుకోవడం, అంటే సెకండ్ ఇన్నింగ్స్కి ఇది ప్రాపర్ కేసు అనుకున్నాడు ఆయన. అది ప్రమాదం. జనరల్గా ఈ జాతకాలు చెప్పే వాళ్ళందరూ పర్సనల్ ఏరియాలో వాళ్ళ గదిలో కూర్చోబెట్టుకుని చెప్పి వాళ్ళ ప్రైవసీని కాపాడుతారని వాళ్ళకి ప్రామిస్ చేయాలి. ఆయనకు చాలా విషయాలు తెలుస్తాయి కదా వాళ్ళ జాతకాలకు సంబంధించి. అమ్మాయి జాతకంలో ఏదో దోషం, ఆవిడ జాతకంలో పర్టికులర్గా దోషం ఉంది అన్నాడు. అది నిజమే అయి ఉండొచ్చు కూడా, కానీ అది ప్రపంచానికి కాదు కదా చెప్పాల్సింది. ఆయన ఎవరికి చెప్పాలో వారికి చెప్పుకోవాలి. వారికి చెప్పే అవకాశాన్ని వదిలిపెట్టి ప్రపంచానికి చెప్తున్నాడంటే వేరే ఏదో ఉంది ఆయన ప్రోగ్రామ్, వేరే కాన్స్పిరసీతో చెప్తున్నాడు ప్రపంచానికి. చెప్పాల్సిన విషయం చెప్పాల్సిన వాళ్ళకి కాకుండా ఇంకొకరికి చెప్తున్నాడంటే ప్రయోజనం ఉంది. అది మాత్రమే చాలు. ఆయన స్వార్థంతో చేస్తున్నాడు ఈ పని అని తెలుసుకోవడానికి పెద్ద కష్టపడక్కర్లేదు. రెండోది, ఆయన వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛకి భంగకరంగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి